కుమారుడా, నా ఉపదేశమును మరొకము, నా ఆజ్ఞను హృదయపూర్వకముగా గైకొనుము. అవి దీర్ఘాయువునవు, సుఖ జీవితంతో గడుచు సంవత్సరములను శాంతిని మీకు కలుగజేయును. దయను సత్యమును ఎన్నడూను నిన్ను విడిచి పోనీయకుము. వాటిని కంఠభూషణముగా ధరించుకును. నీ హృదయమును పలక మీద వాటిని రాసుకును. అప్పుడు దేవుడు దృష్టి అందును మానవుల దృష్టి అందును నీవు దయనుంది మంచివాడినని అనిపించుకుందు. చదువుబడిన దేవుని వాక్యాన్ని మనం గమనించినట్లయితే ప్రభు అంటున్నాడు, దేవుడిచ్చిన జన్మదినాన్ని జ్ఞాపకం చేసుకోవచ్చు. దేవుడు అనుగ్రహించిన ఆరోగ్యాలను బట్టి దేవుని వందనాలు చెల్లిస్తూ, దేవుడిచ్చిన సంవత్సరాలను బట్టి జ్ఞానోదయాన్ని కలిగించే వయసులోనికి దేవుడు నడిపించినప్పుడు ఈ మాటలన్నింటినీ హృదయంలో భద్రం చేసుకొని అనుసరించడం ద్వారా చదువుతో పాటు దేవుని ఉపదేశమును మరవకుండా ఆయన ఆజ్ఞలను గైకొనటం ద్వారా భూ సంబంధమైన జ్ఞానంతోనూ అలాగే దేవుని సంబంధమైన జ్ఞానంతో పాటు భూలోకంలో రానున్న సంవత్సరాలలో దేవుడు అనుగ్రహించబోతున్న సంవత్సరపు దీర్ఘాయువు కూడా దేవుడు అనుగ్రహిస్తూ సంతోషపరుస్తారని వాగ్దానం చేశాడు. అది 2వ వచనం అన్నాడు, అవి దీర్ఘాయువును సుఖజీవముతో గడుచు సంవత్సరములను శాంతిని నీకు దయచేయను. దీర్ఘాయువు, సుఖజీవం ఈ రెండు కూడా దేవుని ఉపదేశము ద్వారా ఆయన ఆజ్ఞల ప్రకారం నడవటం వలన వీటిని మనం సంపాదించుకోవచ్చు. అందును బట్టి దేవునికి వందనాలు చెల్లించే గొప్ప మనసు కలిగి ఉండవచ్చునని దేవుని యొక్క వాక్యము తెలియజేస్తాం. దైవ సంబంధమైన జ్ఞానం కలిగి ఉన్నప్పుడు భూ సంబంధమైన జ్ఞానం కూడా దేవుడు దయచేస్తాడు. ఈ రెండు జ్ఞానాలు ఏకమైనప్పుడు అంట దేవుడు ఎలా నిన్ను ఆశీర్వదిస్తాడు 4వ వచనంలో చెప్పాడు, అప్పుడు నీవు దేవుని దృష్టి అందును మానవుల దృష్టి అందును నువ్వు దయ నుండి మంచివాడవనిపించుకుందువు. ఈ వాగ్దానాలు నీ జీవితంలో నెరవేర్చబడినట్లు దేవుడు నీకు అనుగ్రహించిన యొక్క దీర్ఘాయువును బట్టి సుఖజీవంతో గడుపు సంవత్సరాలను బట్టి దేవునికి వందనాలు చెల్లించుకుంటూ మరి పరిశుద్ధుడైన దేవాతి దేవుడు 65వ కీర్తన 11వ శరణం ప్రకారం సంవత్సరపు దయాకిరీటాన్ని దేవుడు నీకు ధరింపజేస్తుంది. మరి గడిచిన 14 సంవత్సరాలు ఆయన కృపలో కాపాడిన దేవాతి దేవుడు ప్రవేశించిన 15 సంవత్సరం అంతా కూడా ఆయన దయలో ఆయన కృపలో వర్ధిలింపజేయాలని చదువు జ్ఞానంలో ముఖ్యంగా దైవ జ్ఞానంలో మరి స్నేహపరంగా కుటుంబపరంగా అన్ని విషయాల్లో దైనందిన బిడ్డగా దేవుడు నిన్ను ఆశీర్వదించి ఇతరులు నిన్ను గుర్తుంచుకునే విధంగా చక్కని దైవ జ్ఞానంలో ముందుకు కొనసాగడానికి దేవుని కృప ఎల్లప్పుడూ నీకు తోడైండి నడిపించుగాక. ఆమేన్. ప్రార్థన చేస్తున్నాం. ప్రేమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధుడైన మా దేవా, మీకు వందనాలు చెల్లిస్తున్నాను. దేవా, సుఖజీవముతో గడుపు సంవత్సరములను దీర్ఘాయువుతో కూడినటువంటి సంవత్సరములను నీ ఆజ్ఞలను గైకొని నడుచు వారికి నేను అనుగ్రహిస్తానని వాగ్దానం చేసే ప్రభావిస్తాను. ఈ లోకంలో నేను ఎరగని వారికి కూడా ఈ లోకంలో జీవాన్ని మీరు ఇస్తున్నారు. కానీ మీరు ఎరిగిన వారు, నీ యందు భక్తి కలిగిన వారు దేవా కలిగి ఉన్నటువంటి ఆ జ్ఞానము, ఆ ఆనందము, ఆ సమాధానము భూలోకంలో వెలగట్లేనిది ప్రభావిస్తుంది. ఈ లోకంలో ఉన్న సర్వమానవాళిని